అధ్యక్ష ఈ మధ్య బంద్ అయినరు కానీ విమర్శించారు. ఎంత అద్భుతమైన స్కీమ్ సార్ అది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటారు భట్టి విక్రమార్క గారు. మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే అద్భుతమైన అడవులన్నీ నరికి నాశనం చేయబడ్డాయి. మీ సాక్షిగానే మీ పరిపాలననే కదా ఎంత దట్టమైన అడవులు మాయమైనవి. ఇవాళ మేము మళ్ళీ దాన్ని రివైవ్ చేయడానికి ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకుంటూ మొత్తం కలెక్టర్ని ఇన్వాల్వ్ చేసి ఆఫీసర్లను ఇన్వాల్వ్ చేసి గ్రీన్ ఫండ్ యాక్ట్ తెచ్చి గ్రామ పంచాయతీలు 10%, అన్ని స్థానిక సంస్థలు 10% మ్యాండేట్ చేసి గ్రీన్ బడ్జెట్ పెట్టించి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఎంటైర్ వరల్డ్లో ఎక్కడ లేనటువంటి గ్రీన్ ఫండ్ క్రియేట్ చేసినాం అధ్యక్ష. గ్రీన్ ఫండ్లో అందరినీ భాగస్వామ్యం చేసినాం. వాళ్ళకి ఏసాస్ ఉండాలని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇస్తున్నారు అధ్యక్ష, నెలకు 100 రూపాయలు. ఐపీఎస్ ఆఫీసర్లు ఇస్తున్నారు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి పోతున్నాయి, ఎంపీల దగ్గర నుంచి పోతున్నాయి. చదువుకునే విద్యార్థులు కూడా 5 రూపాయలు పెట్టినాం అధ్యక్ష, ఎక్కువ పెట్టలే. మేము కూడా పార్టిసిపెంట్స్ము. ఈ చెట్లు నరికే కల్చర్ పోవాలి, చెట్లు పెట్టాలనే జ్ఞానం రావాలని చెప్పి గ్రీన్ ఫండ్ కూడా క్రియేట్ చేస్తాం. ఈ 9 ఏళ్లలో 7.70% ఫారెస్ట్ పెంచినాం. 273 కోట్ల మొక్కలు నాటినాం. అవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు ఏ మున్సిపాలిటీకి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ గ్రామానికి పోయినా అద్భుతంగా స్వాగతం చెప్తా ఉన్నాయి. అద్భుతంగా హైదరాబాద్ గ్రీన్ సిటీ అని అవార్డు కూడా వచ్చింది. ఒక కవిగారు ఆ మధ్య దారులన్నీ పూల తేరులైనాయని చెప్పి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక కవిగారు కూడా రాసినారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, వైద్యం, విద్య, నిన్ననే మంత్రి హరీష్ రావు చాలా చక్కగా ఈ సబ్జెక్ట్ అంతా చెప్పినారు. నేను దాన్ని ఎక్కువగా ముట్టుకోదలుచుకోలేదు. ఒకటే ఒక మాట చెప్తా అధ్యక్ష, వైద్యం అనగానే వైద్యం సూది మందు డాక్టర్ ఇది కాదు. ఏ గవర్నమెంట్స్ కన్సర్న్ ఫర్ ద పీపుల్ ఇన్ దిస్ సెక్టర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దవాఖాన కట్టమనగానే కాదు, మీకు ఎంత కన్సర్న్ ఉంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఆ దృష్టికోణంలోనే మేము దీన్ని ఆవిష్కరించినాం అధ్యక్ష. అదే దృష్టికోణంలో ఎవరన్నా చరిత్రలో ఊహించిన అధ్యక్ష, కంటివేలుగా అనే ప్రోగ్రాం పెట్టి రాష్ట్రంలో 50 మంది ప్రజలకు కళ్ళ పరీక్షలు చేసి ఫ్రీ అద్దాలు ఇక్కడ ఇచ్చినా ఇండియాలో ఘనత వహించిన కాంగ్రెస్ పాలనలో వాళ్ళకి బురకన తట్టిందా ఈ ఆలోచన? ఎవరో పాపంగా లయన్స్ క్లబ్ వాళ్ళు వీళ్ళు అక్కడిక్కడ శిబిరాలు పెడుతురు తప్ప ఫ్రీ ఐ క్యాంప్ అని యావత్తు రాష్ట్రానికి. అధ్యక్ష ఆయన పేరు నాగేశ్వరరావు, డాక్టర్ నాగేశ్వరరావు, గుల్లపల్లి నాగేశ్వరరావు గారని మన ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ హెడ్ అధ్యక్ష, ఫౌండర్. ఒక కార్యక్రమంలో నేను పోతే నాతో పాటు వారు వచ్చారు. నాకన్నా ముందు వారు మాట్లాడారు. నేను మొత్తం ప్రపంచంలో ఎన్నో కాన్ఫరెన్సులు, ఎరాడికేషన్ ఆఫ్ బ్లైండ్నెస్ మీద ఎన్నో కాన్ఫరెన్సులు తిరిగినాం, ఎక్కడ కూడా సరైన సమాధానం రాలే. బట్ దిస్ జెంటిల్మెన్, దిస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, he has shown the way to the whole world. He addressed the problem. ఒక ప్రభుత్వం చేపడితే ఎంత గొప్పగా చేయగలుగుతుందో ఆయన నిరూపించి చూపించిండు. రెండో దఫా కూడా చేస్తున్నారు, చాలా సంతోషం అన్నారు. పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు వచ్చి చూసి ఆశ్చర్యపోయి ఖమ్మం జిల్లాలో చూసి మేము మా రాష్ట్రాల్లో చేస్తామని చెప్పి ప్రకటించిన అధ్యక్ష. ఒక కేసీఆర్ కిట్టు, ఒక అమ్మఒడి వాహనం, ఏకాన ఖర్చు లేకుండా వాళ్ళని తెచ్చి, కేసీఆర్ కిట్ అంటే ఇచ్చే 4 వస్తువులు కాదు అధ్యక్ష, ఒక 12-13 వేల రూపాయలు ఇస్తా ఉన్నాం వాళ్ళకు. దాని వెనుక పెద్ద ఫిలాసఫీ ఉంది. పేద మహిళలు గర్భిణులు అయితే వాళ్ళకు భోజనానికి లేకపోతే, కూలీ రాకపోతే, వేజ్ లాస్ అయితే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అధ్యక్ష. అది తల్లికి క్షేమం కాదు, పిల్లకి క్షేమం కాదు. మానవీయ దృక్కోణంలో తీసుకొని వాళ్ళ వేజ్ లాస్ను భర్తీ చేసేదే కేసీఆర్ కిట్ అధ్యక్ష. వాళ్ళ ఖర్చు లేకుండా, పైసా ఖర్చు లేకుండా వాళ్ళ ఇంటికాడ నుంచి ఫ్రీగా వాహనంలో తీసుకెళ్ళి డాక్టర్లకు చూపెట్టి టెస్టులు చేయించి తగిన మందులు ఇచ్చి మళ్ళీ డెలివరీ టైంలో మళ్ళీ తీసుకెళ్ళి డెలివరీ చేయించి మళ్ళీ ఫ్రీగా ఇంటికాడ బ్యాగ్ దించుతారు అధ్యక్ష. దట్ ఈస్ కన్సర్న్ ఆఫ్ ద గవర్నమెంట్. మేము ఎన్ని చేసుకుంటాం పోయిన మధ్యంలో నేను హరీష్ రావు గారు చెప్పిన అధ్యక్ష, నేను చరిత్ర చేయదలుచుకోలేదు. ఏ విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి, అవన్నీ ఏ విధంగా చేస్తూ ఉన్నాం, అవన్నీ కూడా చేసినాం అధ్యక్ష. విద్య విషయంలో వస్తే అధ్యక్ష, గురుకుల పాఠశాల ఇండియాలోనే ఇక్కడ లేవు. అవి పాఠశాలలు కావు అధ్యక్ష, కాలేజీలు. అన్నిటికన్నా జూనియర్ కాలేజీలు చేసినాం, గతంలో లేవు. వీళ్ళ కాలంలో 270-250 మైనార్టీసు, ఎస్టీస్ అవన్నీ కలిపి
అమ్మాం బాబుతో గురుకుల పాఠశాలలు ఉండేటి అధ్యక్ష. వారికి డబ్బులే ఇవ్వకపోరు, డబ్బులే రిలీజ్ కాపు, ముక్కిపోయిన బియ్యం, పురుగులు పట్టిన బియ్యం పెట్టేది. కానీ 1,25,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఒక విద్యార్థి మీద వేల కోట్లు, ఇంతకుముందే అక్బర్ బాయ్సా కూడా చెప్పినాడు, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మేము తెచ్చినాం అధ్యక్ష గురుకుల కాలేజీలు. ఇవాళ 2014 కంటే ముందు తెలంగాణలో జూనియర్ కాలేజీల సంఖ్య కేవలం 443 మాత్రమే. ఈరోజు గవర్నమెంటు గురుకుల కాలేజీలన్నీ కలిపి మొత్తం 1372 కొత్త జూనియర్ కాలేజీలు మేము తెచ్చినాం అధ్యక్ష. విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ 9.5 years. ఇవి కూడా రెసిడెన్షియల్ కాలేజీలు అధ్యక్ష, అన్నిటికన్నీ మొత్తం రెసిడెన్షియల్ కాలేజు, చాలా టాప్ క్లాస్ ఎడ్యుకేషన్. దీంతో మేము కొత్తగా యాడ్ చేసిన 1372 కలుపుకుంటే రాష్ట్రంలో ఈరోజు 1775 జూనియర్ కళాశాలలు కొలువుదీరున్నాయి అధ్యక్ష. ఇందులో 3,66,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చదువుకోవడమే కాదు, అద్భుతమైన ర్యాంకులు తెస్తూ ఉన్నారు. నీట్లో కానీ మరో దాంట్లో కానీ చాలా గొప్పగా తెస్తూ ఉన్నారు. ఆ పిల్లలు వచ్చి వాళ్ళ బస్తీలలో ఇంగ్లీష్ల భాషలో మాట్లాడుతుంటే ఆ తల్లిదండ్రులు ఆ వ్యక్తపరుస్తున్న ఆనందం మాకెంతో సంతృప్తి కూడా కలిగిస్తూ ఉంది. ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షల రూపాయలు ఇచ్చి పంపించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరు కూడా చెయ్యరు అధ్యక్ష. సంక్షేమం, ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాట్లాడితే భట్టి విక్రమార్క గారు ఒంటికాల మీద లేస్తారు. ఇంక వారి గొప్ప పాలనలో వాళ్ళు ఇచ్చిన పెన్షన్ 200 అధ్యక్ష, మేము ఇచ్చేది 2,000. డిఫరెన్స్ అది. దివ్యాంగులకు వాళ్ళు ఇచ్చింది 500 అధ్యక్ష, మేము ఇస్తున్నది 4,016. వాళ్ళ హయాంలో బీడీ కార్మికులకు పెన్షన్ లేదు, మేము ఇస్తూ ఉన్నాం. ఠేకేదారులకు పెన్షన్ లేదు, మేము ఇస్తూ ఉన్నాం. ఒంటరి మహిళలకు వాళ్ళు ఇయ్యలే, మేము ఇస్తూ ఉన్నాం. బోధకాల బాధితులకు పెన్షన్ లేదు, మేము ఇస్తూ ఉన్నాం. డయాలసిస్ పేషెంట్లను వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళకి మేము ఇప్పుడు ఇస్తూ ఉన్నాం. ఇక సంక్షేమంలో అయితే అధ్యక్ష వీళ్ళు ఎంత కడుపులు నింపి పేదలే అంటే మాటలు పెద్ద పెద్ద మాట్లాడతారు. రేషన్ ఇవ్వడానికి కూడా వీళ్ళకి చేతులు రాలే అధ్యక్ష. ఆ రేషన్ కార్డు కూడా పరిమితంగా ఉండే. రేషన్ బియ్యం మీరు ఎంతమంది ఉండని ఇంట్లో మనిషికి 4 కిలోలే, 20 కిలోలే క్యాప్ అధ్యక్ష. కానీ ఈరోజు మేము 6 కిలోలు ఇస్తాం. బీడీ కార్మికులకు పెన్షన్ లేదు, ఎంతమంది ఉన్నా సరే, ఇంట్లో 10 మంది ఉన్నా ఠేకేదారులకు పెన్షన్ లేదు. అందరు ప్రజల అనుభవంలో ఉన్నాం. ఇది ఒంటరి మహిళలకు వాళ్ళు ఇయ్యలే, మీకు మాకు తెస్తా ఉన్నాం. దళిత బంధు అధ్యక్ష, బోధకాలు బాధితులకు కూడా లేదు, మేము ఇస్తాం. ప్రపంచంలో ఇక్కడ లేదు. డయాలసిస్ పేషెంట్ డైరెక్ట్ 10 lakhs డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్, ట్రాన్స్ఫర్ స్కీమ్ ఎక్కడ కూడా లేదు. వారి నియోజకవర్గంలోనే చింతకాని మండలాన్ని సాచురేషన్ మోడ్లో తీసుకొని కంప్లీట్ చేసినాం అధ్యక్ష. 5-10 మిగిలిన వాళ్ళకు కూడా కంప్లీట్ చేద్దాం. కొల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం ఇట్లా ఎగ్జాంపుల్గా తీసుకుంటే రాష్ట్రానికి ఈజీ అవుతుంది కాబట్టి షార్ట్ పీరియడ్ నేను ప్రకటిస్తూ పోతా ఉన్నాను. ఇంకో 5-6 మండలాలు కూడా సాచురేషన్ మోడ్లో తీసుకొని దాన్ని స్పీడ్గా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. బలహీన వర్గాల్లోని పేదలకు ₹1,00,000 చొప్పున ఇస్తా ఉన్నాం. అక్బర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ కింద D8 సోదరులకు కూడా ₹1,00,000 ఇస్తా ఉన్నాం. आप लोन कह रहे थे अकबर साहब, ये लोन धन्यवाद अध्यक्ष। हमारे मुसलमान भाइयों को भी इसमें मिलेगा। फाइनेंस मिनिस्टर साहब ने मेरे से पर्सनल कहा, धन्यवाद। मुसलमानों को भी इसमें शामिल किया है। ज्यादातर वहां देने के लिए हम पूरा भरपूर कोशिश करेंगे। అధ్యక్ష, ఇక మైనార్టీల సంక్షేమం ఎంత ప్రేమ కాంగ్రెస్ పార్టీ కంటే 60 ఏళ్ళు వరకు ఓట్లు తీసుకున్నారు అధ్యక్ష. 60 ఏళ్ళు ఇలా మేము వేరే రాష్ట్రాల్లో అసదుద్దీన్ ఓవైసీ గారు పోయినా మేము పోయినా మాకు బ్రాండ్ వేస్తారు అధ్యక్ష. వీళ్ళు మేమట బీజేపీకి బీ టీం అట. భర్తలు చనిపోయిన వాళ్ళకు భార్యలకు పుణ్యాత్ముడు ఇమీడియట్ గా పెన్షన్ కూడా వచ్చే విధంగా ఆయన కూడా మమ్మల్ని బీజేపీకి బీ టీం అన్నాడు. ఆయన పోయి చక్కగా బీజేపీలో వచ్చాడు. सर, गौरव शासन सभ्युలు बाजिरेड्डी गोवर्धन गारू असदुद्दीन ओवैसी बी टीम है। पेंशनల విషయంలో जिंदगी तमाम मुसलमानों के हक के लिए लड़ रहे हैं मजलिस पार्टी వాళ్ళకి బీ టీం అని మీరు బ్రాండ్ వేస్తారు. బీఆర్ఎస్ మహారాష్ట్రలో అడుగు పెట్టగానే మీకు వనుకుడు పుట్టి బీ టీం అని బ్రాండ్ వేస్తారు. ధన్యవాదాలు అధ్యక్ష. అసలు కాడికి వస్తే ఏంది అధ్యక్ష, మైనారిటీస్ మీద మీకు ఎంత ప్రేమ ఉన్నది. కొల్లాపూర్ నియోజకవర్గంలో కన్నా ముందు ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన చేసింది అధ్యక్ష. లిఫ్ట్ ఇరిగేషన్ కింద D8 అనే పసుపుల బ్రాంచ్ కెనాల్ అంటారు అధ్యక్ష. దాని కింద గతంలో 23,000 ఎకరాల ఆయకట్టుకు డిజైన్ చేస్తే అధ్యక్ష
ఇప్పుడు సుమారు 40,000 పైచీలకు ఎకరాల ఆయకట్టుకు ప్రభుత్వం నీళ్ళు అందిస్తా ఉంది అధ్యక్ష. దాంతో చివరి ఆయకట్టుకు నీళ్ళు అందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఆ పసుపుల బ్రాంచ్ కెనాల్ ను వైడనింగ్ చేసి లైనింగ్ చేసి మా ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదే విధంగా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదంతో మంత్రి మున్సిపల్ శాఖ మంత్రుల యొక్క సహాయ సహకారాలతో మా దగ్గర నేషనల్ హైవే వచ్చింది. ఆసియాలోనే ఒక ఎక్కలేని విధంగా సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా మా సోమశిల ప్రాంతంలో వచ్చింది అధ్యక్ష. సోమశిల ప్రాంతం హైదరాబాద్ నుంచి కేవలం 2 గంటల్లో పోతాం అధ్యక్ష. పూర్తిగా కృష్ణా తీర ప్రాంతం అడవులతో నిండి ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష. ఎకో టూరిజాన్ని ప్రమోట్ చేయవలసిందిగా తమ ద్వారా ఎకో టూరిజాన్ని ప్రమోట్ చేయవలసిందిగా తమ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అదే విధంగా పోడు పట్టా భూములు ఇచ్చినందుకు మా ప్రాంత గిరిజనుల వారి తరపున ముఖ్యమంత్రి గారిని దేవునిగా కొలుస్తా ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అక్కడ బోర్లు వేయించుకోవడానికి అనుమతించవలసిందిగా ప్రభుత్వాన్ని తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మీరు మీ హయాంలో రంగారెడ్డి జిల్లా కళ్ళు దుకాణాలు మొత్తం మూసేయిస్తే మేము పద్మరావు గారి నాయకత్వంలో మళ్ళా వాటన్నిటిని తెలిపించి పాత సొసైటీలని పునరుద్ధరించడం, గీత కార్మికుల సంక్షేమానికి పాటుపడతా ఉన్నాం. బలహీన వర్గాల ఇండ్ల బకాయిలు 4,000 కోట్ల రూపాయలు మేము మాఫీ చేసినాం అధ్యక్ష. వీళ్ళ హయాంలో ముక్కుపిండి వసూలు చేస్తూ ఉండ్రి, ఆ విధంగా చేసినాం. గొల్ల కుర్మ సోదరులకు గొర్రెలు పంపిణీ చేసినాం. ఇండియాలో నంబర్ 1 క్యాటిల్ పాపులేషన్కి వచ్చినాం. పింక్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ ఇచ్చినాం. ఇవన్నీ రెవల్యూషన్లు తెచ్చినాం. పాడి రైతులకు మీరు ఎన్నడూ ఏకాన పైసలు ప్రోత్సాహం ఇయ్యలే. మేము లీటర్కి 4 రూపాయల చొప్పున మా శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో లీటర్కి 4 రూపాయల చొప్పున ఇస్తూ ఉన్నాం. బ్రాహ్మణులను అయితే మీరు ఎన్నడూ పట్టించుకోలేము, మీరు పట్టించుకున్న పాపాన పోలే. మేము బాజాప్తా ప్రతి వర్గం సంక్షేమం, రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి సంక్షేమం మాకు ముఖ్యం కాబట్టి బ్రాహ్మణ సంక్షేమానికి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించే ఏకైక దిలేర్ రాష్ట్ర ప్రభుత్వం, దమ్మున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మేము ఓట్ల కోసం భయపడం అధ్యక్ష. వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో చూడం. మైనార్టీల కోసం చేసినా, బ్రాహ్మణుల కోసం చేసినా, వెనుకబడ్డ వాళ్ళ కోసం చేసినా, దళిత గిరిజన సోదరులకు చేసినా బాజాప్తా గుండె చీర్ చేస్తాం తప్ప భయపడుకుంటున్నాం, ఎన్నుకోకుంటున్నాం చెయ్యం. ఆ రకంగా బ్రాహ్మణ సమాజాన్ని ఆదుకుంటున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ అధ్యక్ష. తండాలు గ్రామాలు చేయాలని, గ్రామ పంచాయతీలు చేయాలని దశాబ్దాల తరబతులు కొట్లాడితే 100 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఏనాడు కూడా మీ ప్రభుత్వాలు పట్టించుకోలే. మధ్యలో టీడీపీ ప్రభుత్వం కూడా పట్టించుకోలే. మేము వచ్చిన తర్వాత ఇలా ఆదివాసీ గూడాలను, గోండు గూడాలను, కోయ గూడాలను, బంజారా తండాలను అద్భుతంగా 3,700 వరకు గ్రామ పంచాయతీలు చేసినాం. నిధులు వాళ్ళకే ఇస్తూ ఉన్నాం. అద్భుతంగా ఇలా వెలిగిపోతూ ఉన్నాయి. ఆ తాండాలన్నీ కూడా వాళ్ళ అభివృద్ధి వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ గ్రామాల మీద వాళ్ళకే పెత్తనం వచ్చింది. బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం. గిరిజనులకు 10% రిజర్వేషన్ కూడా అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఆ రకంగా చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. వాళ్ళేదో మాకన్నా ఎక్కువ ఇచ్చినట్టు, మేము ఇయ్యనట్టు బట్టి విక్రమార్క గారి చిత్రీకరణ అధ్యక్ష. ఇండియన్ హిస్టరీలో, ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ఇండియా, విత్ ఇన్ 1 గో 4,01,000 పైచిలకు ఎకరాల భూమిని పట్టాలిచ్చిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. అది ఇవ్వడమే కాదు అధ్యక్ష, పోడు భూములు నేను చెప్పేది, పోడు భూముల మీద పట్టాలు ఇచ్చినాం. అద్భుతమైన అధునాతనమైన పాస్బుక్లు ఇచ్చినాం. అంతే చేసి ఊరుకోలేదు అధ్యక్ష. ఆర్థిక మంత్రి గారికి నేను చెప్పిన వాళ్ళు చొరవ తీసుకొని ఇమీడియట్గా రైతు బంధు కూడా వాళ్ళకి ఇచ్చేసినాం. వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. కానీ బట్టి విక్రమార్క గారికి ఏదో ఒకటి తీసుకొని వచ్చి వాళ్ళ పాస్బుక్లు వేలే, పాత ఉంటే మార్చుకోవడం ఇస్తారు డెఫినెట్. గవర్నమెంట్లో ఇష్యూ ఉంటే గవర్నమెంట్ విల్ అడ్రస్ దో స్మాల్ ఇష్యూస్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్. లక్షలాది మందికి ఇచ్చిన వాళ్ళకి ఏం అధ్యక్ష, ఆ రకంగా ఇచ్చినాం అధ్యక్ష. వీళ్ళు సంక్షేమం చెయ్యరు. ఇక ఘనత వహించిన మన ప్రధానమంత్రి గారు అయితే ఎట్లా మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు ఇవన్నీ వేస్ట్, రేవుడీ కల్చర్ అంటారు అధ్యక్ష. కానీ ఎలక్షన్ రాగానే మన కర్ణాటకలో ఏం చేసిన అధ్యక్ష బీజేపీ, ఇంటికి 1/2 లీటర్ పాలిస్తామన్నారు. అది రేవుడి కాదట. ఫ్రీ సిలిండరు, ఫ్రీ పాలు, ఇక వాళ్ళ నోటికి మొక్కాలి. అయినా కూడా ప్రజలు తన్ని తరిమేసారు. ఇక కాంగ్రెస్ పార్టీ అలవి కానీ
ప్రామిసులు చేస్తారు అధ్యక్ష వీళ్ళు. మన ఖమ్మంలో మీటింగ్ పెట్టేసి ఓ 4 నెంబర్ చూపించారు, 4,000 ఇస్తాం పెన్షన్ అని. మాకు చెప్పరాదనండి, మేము 5,000 ఇస్తాం. అప్పుడేం చేస్తారు? ఏమైనా చేస్తే మీరు గెలిచేదా సచ్చేది నెత్తాక అత్తా నీ బరువా బాధ్యతనా? అదే అడుగుతున్నాను నేను. నిన్నగాక మొన్న కర్ణాటకలో ఇట్లనే అలవిగాని చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ వచ్చింది అధ్యక్ష పేపర్లలో. ఆల్ ప్రామినెంట్ ఇంగ్లీష్ డైలీస్ ప్రచురించి పైసలు లేవు, ఏం చేస్తాం? ఎస్సీ ఎస్టీ ఫండ్స్ డైవర్ట్ చేయండి. ఎస్సీ ఎస్టీ ఫండ్స్ డైవర్ట్ చేసి వాగ్దానం లేడుకునే ప్రయత్నం చేయాలి. ఇది పరిస్థితి అధ్యక్ష. చెయ్యగలిగిందే చెప్పాలి, చెప్పింది ధైర్యంగా చెయ్యాలి. అది ఉండాలి పద్ధతి. ఎందుకు 4 ఓట్ల కోసం ఇష్టం వచ్చింది చెప్పి అలవుగానే ఛత్తీస్గఢ్లో మీరు ఇచ్చే పెన్షన్ ఎంతనండి? రాజస్థాన్లో ఇచ్చేది ఎంతనండి? ఏ ఒక్క రాష్ట్రంలో 1000కి మించి ఇస్తలేరు. తెలంగాణలో వచ్చి 4,000 ఇస్తారు. ఎవరన్నా ప్రజలు నడితే చెప్పారు, చేస్తామంటారు వస్తారు, ఆయన యాలకు లేవాడితే ఎట్లా ఏం చేస్తాం అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీరు ఇంతకుముందు అనుభవాలు ఉన్నాయి అధ్యక్ష. ఇదే రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. నేను చెప్పిన మేము అంత గొప్పలం కాదు, కాంగ్రెస్ అంత గొప్పలం కాదు, 1,00,000 వరకు చేస్తామని. గుద్దుడు గుత్తే మాకు 88 సీట్లు గెలిచినా మీరేమో 19 సీట్లు గెలిచారు. అలావి కానీ చెప్తే కూడా ఎటుపడతాడు మాట్లాడితే కూడా నమ్మరండి. ఆ విధంగా మేము ఏ విధంగా పెంచానో పెన్షన్ కూడా పెంచుతాం. మేము కూడా తప్పకుండా ఎక్కడ తీసుకుపోవాలో ఆలోచిస్తాం. ఒకటేసారి పెంచాం, క్రమానుగతంగా తీసుకుపోతాం. అవన్నీ కూడా రాబోయే రోజులలో ఎన్నికల మేనిఫెస్టో మీరు అనుకుంటున్నారు మీరు ఎవరు చెప్పి కొట్టుకుపోదామని, కానీ మా దగ్గర ఇంకున్నాయి, గంపెడని ఉన్నాయి మా దగ్గర. అదే మా దగ్గర మేమేమి నిహత్తాలు, మా దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి, మా అమ్ముల పొదులు ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి ప్రయోగించకపోతే జరుగుతుంది. ఎందుకంటే ప్రజల సంక్షేమం చేసేదే మేము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది మేము, సంక్షేమం అమలు చేసి నడిపించింది మేము. 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి మేము బాధప్తా 2,000 మొదలు 1000 ఇచ్చినాం అధ్యక్ష. ఎట్లుంటుందో ఆర్థిక పరిస్థితి అర్థం కాలే. మొదలు 1000 ఇచ్చినాం, ఆర్థికాన్ని పెంచుకుంటూ 2,000 చేసినాం. కళ్యాణ లక్ష్మి మొదలు 51,000 ఇచ్చుకున్నాం. ఎట్లా బలం పెరిగిందో దాన్ని చేసుకున్నాం. గొర్రెల యూనిట్ కూడా ముందు యూనిట్ కాస్త తక్కువ పెట్టుకున్నాం. మొన్న మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు ధర పెరిగిందని చెప్తే దాన్ని మళ్ళీ పెంచినాం. ₹1,00,000 యూనిట్ను 1,75,000 పెంచినాం. రైతు బంధు 4,000తో మొదలుపెట్టినాం అధ్యక్ష, 5,000కు వచ్చినాం. రేపు రాబోయే రోజులలో ఇంత దూరం పెంచగలుగుతామో తప్పకుండా మేము కూడా ఆలోచిస్తాం. ఆ విధంగా ముందుకు పోతాం అధ్యక్ష. ఇక ఉద్యోగుల గురించి అధ్యక్ష, ఇండియాలో హైయెస్ట్ శాలరీస్ పొందేదే తెలంగాణ ఎంప్లాయీస్. ఉద్యమ సమయంలో నేను చెప్పిన అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం, అన్నమాట నిలబెట్టుకున్నాం. అందుకే అధ్యక్ష మాకు మానవీయ దృక్పథం ఉంది కాబట్టి భారతదేశంలో మీ కాంగ్రెస్ చరిత్రలో ఇంకెవరి చరిత్రలో కానీ ఎక్కడ ఇయ్యరండి. చిన్న చిన్న ఉద్యోగస్తుల గురించి మీరు పొద్దున ముసలి కన్నీరు గార్చినారు, కానీ మేము వాస్తవంలో చేసినాం. 30% పిఆర్సీ మా ఎంప్లాయీస్కి ఇస్తే ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఇంకో సోర్సింగ్ ఉండే చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 30% పెంచినాం అధ్యక్ష శాలరీ. ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం. వాళ్ళకి ఎప్పుడు పెంచరు, ఏదో కన్సాలిడేటెడ్ ఫిగర్ పెంచుతారు తప్ప. ఇలా మన శాసనసభలో పనిచేసే అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా 30% తమ నాయకత్వంలో పెంచినాం అధ్యక్ష. ఇది ఫ్యాక్ట్. మీరు ఎప్పుడు మీ చరిత్రలో ఇట్లా చేయలే. మళ్ళీ రాబోయే రోజులలో కొద్ది రోజుల లోపలనే ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడినాం అధ్యక్ష. షార్ట్ పీరియడ్లో కొంత ఇంటీరియం ఇస్తూ పిఆర్సీ కూడా అపాయింట్ చేస్తాం. తప్పకుండా మా ఉద్యోగస్తులు చెమట పడుతున్నారు. మా ఇంజనీర్ల పుణ్యం ఇలా ప్రాజెక్టుల నీళ్ళు కనబడుతున్నాయి. మా ఫారెస్ట్ ఆఫీసర్ల పుణ్యం మా వనాలు పెరుగుతున్నాయి. మా వ్యవసాయ అధికారుల పుణ్యం కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నది. అనేక రకాల రెగ్యులేటరీ అధికారులు, మా ఎక్సైజ్ అధికారులు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. క్రమశిక్షణతో మాట్లాడుతూ ఉన్నారు. కమర్షియల్ ట్యాక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది, ఒకనాడు ఎంత ఇవ్వాలి, ఎంత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఒకనాడు ఆదాయం ఎంత ఇవ్వాలి, ఎంత ఉద్యోగస్తులే చెమట వాడిపి కష్టంతో డిసిప్లిన్తో డబ్బులు సంపాదిస్తున్నారు. కాబట్టి వాళ్ళ సొమ్ము వాళ్ళకు కూడా కొంత వాటా ఇచ్చి ప్రజలతో పాటు వాళ్ళకు కూడా కడుపు నిండా అన్నం పెట్టుకుంటా ఉన్నాం. ఇప్పుడు కూడా మళ్ళా దేశం ఆశ్చర్యపోయేటువంటి పే స్కేల్ కూడా ఇస్తాం. మా ఉద్యోగస్తులకు బ్రహ్మాండంగా పెంచుతాం అధ్యక్ష. ఏం చేసుకుంటాం అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు సమకూరితే ఉద్యోగస్తులు కూడా మా పిల్లలే. రాష్ట్రం పెరిగితే రాష్ట్రం ధనికమైతే వాళ్ళు కూడా ధనికులు కావాలి.
రూపాయలు రావాలి వాళ్ళకు కూడా. తప్పకుండా షార్ట్ పీరియడ్లో కొంత ఐఆర్ ఇచ్చేసి పిఆర్సీ అపాయింట్ చేస్తాం. రికమెండేషన్ అనుసరించి మళ్ళా ఒకసారి దివ్యంగా పెంచుతాం అధ్యక్ష. ఇప్పటికే 70% పెంచుకున్నాం, ఒకసారి 40%, ఇంకోసారి 30%, మళ్ళా కూడా మంచి పర్సెంట్ జాబ్స్ వాళ్ళకి శాలరీస్ కూడా పెంచుతామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక సింగరేణి, ఐఎమ్ కంక్లూడింగ్ సార్ వెరీ షార్ట్లీ, ఐఎమ్ కమింగ్ టు ఎన్ ఎండ్ నౌ. సింగరేణిలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు బట్టి విక్రమార్క గారు. అవుట్ సోర్సింగ్ పెట్టినరు, ఈ సోర్సింగ్ పెట్టినరు, అది మీరే పెట్టిరు నాయన, మేము పెట్టలే. మేమేం మార్చలే, మీరు పెట్టింది పై సంబంధం కూడా మార్చలే. ఇంకా బెటర్ చేసినాం. ఏం బెటర్ చేసినాం అధ్యక్ష? ఎంప్లాయ్మెంట్ మేము మొట్టమొదటి దఫాలో 132,000 ఇచ్చినాం అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ కొనసాగుతూ ఉంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అధ్యక్ష. ఇంత షార్ట్ పీరియడ్లో ఎప్పుడు ఇయ్యలే, ఏ గవర్నమెంట్ చేయలే. సింగరేణిని నిండా ముంచిందే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష. సింగరేణి 100% తెలంగాణ కంపెనీ అధ్యక్ష. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో వీళ్ళకి పరిపాలన చేతగాక కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చిన అధ్యక్ష. అప్పులు తిరిగి చెల్లించలేక వాళ్ళకు 49% వాటా కట్టబెట్టింది అధ్యక్ష. ఇది హిస్టరీ. ఈ గనులు మీరే. ముంచింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. మీ పరిపాలన నిర్వాహకమే. 100% తెలంగాణ కంపెనీ ఉన్న సింగరేణిలో 49% వాటా పుట్టించింది ఎవరు? మీ కాంగ్రెస్ పరిపాలన ఫలితమే అధ్యక్ష. వీళ్ళ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత మేము వచ్చినాం అధ్యక్ష. వీళ్ళ కాలంలో సింగరేణి టర్నోవర్ కేవలం 12,000 కోట్లు. లేటెస్ట్ సింగరేణి టర్నోవర్ అధ్యక్ష 33,000 కోట్లకు పెంచిన మేము దాన్ని. సింగరేణికి వచ్చే లాభాలు అధ్యక్ష, ఈ లాభాలు 419 కోట్లు ఉండేటి, దాన్ని ఇలా 2,222 కోట్లకు పెంచినాం అధ్యక్ష. దసరా దీపావళి బోనస్ 2 కలిపి సింగరేణి కార్మికులకు నేను శుభవార్త చెప్తా ఉన్నా అధ్యక్ష. గతంలో వీళ్ళు ఇచ్చేది కేవలం 83 కోట్లు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని బ్రహ్మాండం కాపాడి టర్నోవర్ పెంచి డిసిప్లిన్ చేసి లాభాలు పెంచి కంపెనీ నష్టాలు తగ్గించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ కూడా ఇస్తూ 83 కోట్ల రూపాయలు విల్లిస్తే దసరా దీపావళి కలిపి సింగరేణి కార్మికులకి అక్టోబర్లో నవంబర్లో మేము ఇవ్వబోయేది 1,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. 1,000 కోట్ల రూపాయలు, 1,000 crores వీఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్. టీడీపీ హయాంలో డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగొట్టేశారు అధ్యక్ష. కాంగ్రెస్ హయాంలో దాన్ని పునరుద్ధరించలే, కొనసాగించారు వీళ్ళు కూడా. గని ప్రమాదంలో కార్మికులు చచ్చిపోతే 1,00,000 రూపాయలు ముఖాన పడేసింది అధ్యక్ష. ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 లక్షల రూపాయలు ఇస్తూ ఉంది. డిపెండెంట్ ఉద్యోగం తీసుకోకపోతే 25 లక్షల రూపాయల ప్యాకేజ్ ఇస్తూ ఉన్నాం. సింగరేణి కార్మికులు ఇల్లు కట్టుకుంటామంటే వడ్డీ లేనటువంటి 10 లక్షల రూపాయల రుణం సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. సింగరేణి జాగాలలో ఒక సింగరేణి కార్మికులే కాదు అధ్యక్ష, పేదలు గడ్డం గీసుకునే వాళ్ళు, బట్టలు ఉతికే వాళ్ళు, అనేక రకాల పేద వాళ్ళు వచ్చి సింగరేణి జాగాలలో గుడిసెలేసుకుంటే మీరు దాంట్లో ఎవ్వరు ఇవ్వలేదు. కానీ మేము జీవో 76 ద్వారా 20,000 మందికి పట్టాలు ఇచ్చి ఆదుకున్నాం అధ్యక్ష. ఈ రకంగా సింగరేణి మీద మీ నుంచి మేము నేర్చుకునే అవసరం లేదు. ఇది మేము సాధించిన ప్రగతి సింగరేణిలో. అది ఎవరిని అడిగినా ఒకరు చెప్తారు. ఆ రకంగా ముందుకు పోతుంది అధ్యక్ష. నిన్న మంత్రి రామారావు ఇన్ఫ్రాలో మాట్లాడుతూ ఐటీ మీద, ఇండస్ట్రీ మీద చాలా విషయాలు చెప్పినారు. నేను ఎక్కువగా దానికి చరిత్ర చేయను. కానీ ఈ ఫలితాలు నిన్న మంత్రి వివరించిన ఫలితాలు 2,51,000 కోట్లు ప్రాక్టికల్గా తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు, తద్వారా స్థాపించబడిన 20 లక్షల పరిశ్రమలు, అందులో 17,21,000 మందికి దొరికిన ఉద్యోగాలు, ఇవన్నీ వట్టిగానే అయితే అధ్యక్ష? తమాషా చేస్తే అయితాయా? చెక్కిలి గింతలు పెడితే అయితాయా? కాంగ్రెస్ హయాంలో ఐటీ రంగం అధ్యక్ష, ఆ టైంలో ఉద్యోగుల సంఖ్య కేవలం ఐటీ ఉద్యోగుల సంఖ్య 3 లక్షలు. ఈ 9.5 ఏళ్లలో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 9,15,000 అధ్యక్ష. అంటే మీరు మీ 40 ఏళ్ళ 50 ఏళ్ళ పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన ఇవన్నీ కలిపితే 3 లక్షలు ఉంటే, మా 9.5 ఏళ్ల పరిపాలనలో 6,15,000 మంది ఉద్యోగులను చేర్చి టుడే టోటల్ నంబర్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఈజ్ 9,15,000.
అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అధ్యక్ష వీళ్ళు మాకు అధికారం అప్పచెప్పినాడు 57,258 crores అధ్యక్ష. ఈరోజు మా హయాంలో 2,47,275 crores సాఫ్ట్వేర్స్ ఎక్స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఈ రంగంలో ఇంకా దూసుకొని పోతా ఉన్నాం. ఈ ఒక్క మాట నేను ఎందుకు చెప్తున్నాను అధ్యక్ష, దీనికి ఒక నిబద్ధత కావాలి, క్రమశిక్షణ కావాలి, దోపిడీ బంద్ కావాలి, లంచాలు తీసుకోవద్దు, అందులో ఆశించద్దు ఎటుపడతట్టు, అప్పుడే సాధ్యమైంది. టీఎస్ ఐపాస్ తెచ్చినాం, పారదర్శక విధానం, తద్వారా పరిశ్రమలు పెరుగుతున్నాయి. టీఎస్ బి పాస్ తెచ్చినాం. ఇటీవల జైన సంఘానికి జాగా ఇస్తే వాళ్ళు వచ్చినప్పుడు ఒక జైన్ పెద్దమని చెప్తాను అధ్యక్ష, సార్ మీరు తెచ్చిన టీఎస్ బి పాస్ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే నాకు ఒక్కడే కొడుకున్నాడు, 11 వెంచర్లు చేసుకుంటున్నా, 2 కొడుకులుంటే 20 వెంచర్లు చేసుకుంటుంటే అంత అవకాశం ఉంది హైదరాబాద్ అని చెప్తా ఉన్నాడు. నాలా ట్యాక్స్ రద్దు చేసి మీ హయాంలో ఉన్న 10% తీసేసి ఓన్లీ 2%, 3% చేసి టీఎస్ బి పాస్ తెచ్చి ఆన్లైన్ అప్లై చేస్తే ఆన్లైన్ దొరుకుతూ ఉంది అధ్యక్ష. యూ అప్లై ఆన్లైన్. ఆయన అన్నాడు ఆ జైన్ పెద్ద మనిషి, టీఎస్ బి పాస్ బాగుందా, పర్మిషన్లు ఆన్లైన్ వస్తున్నాయంటే ఆయన ఏం చెప్పినాడు స్ట్రేట్గా, మా తప్పుంటే తప్ప ఆగుతలేవు సార్ అని చెప్పిండారు. మా మిస్టేక్, మా అప్లికేషన్ మిస్టేక్ ఉంటే తప్ప ఆగుతలేవు, మీరు చెప్పినట్టు వస్తున్నది. ఎంటైర్ ఇండియాలో వరల్డ్ లెవెల్లో కంపీట్ చేసే స్థాయికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరుగుతూ ఉంది. ఎట్లా పెరుగుతుంది అధ్యక్ష? లక్షలాది మంది పొట్టబోసుకుంటా ఉన్నారు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, 50, 60, 70 అంతస్తుల బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి. బాంబే తర్వాత సెకండ్ స్కై లైన్ ఎక్కడుంది ఇండియాలో, హైదరాబాద్లో ఉంది అనే పేరు వస్తూ ఉంది. షార్ట్ పీరియడ్లో వీ మే క్రాస్ ఈవెన్ ముంబై ఆల్సో. ఆ రకంగా ముందు పోతా ఉన్నాం. ఆ రకంగా ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష. ఇవన్నీ బట్టిగానే మాటలు చెప్తే, కథలు చెప్తే, పిట్ట కథలు చెప్తే కాలే అధ్యక్ష. కఠోరమైన పరిశ్రమ, కఠోరమైన డిసిప్లిన్, కడుపు నోరు కట్టుకొని పనిచేస్తే జరిగినటువంటి రాత్రి మొబైల్ పనిచేస్తే జరిగినటువంటి తప్ప ఒక కొత్తగా పుట్టిన పసికూనను ఎంత జాగ్రత్తగా పెంచానో, ఎంత జాగ్రత్తగా సాధానో అట్లా సాధితేనే వచ్చినాయి తప్ప ఆషామాషి కబుర్లు కాదు. నేను ఈ సందర్భంగా మా ఫైనాన్స్ సెక్రటరీ రామచంద్రరావు గారికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నారు, నాతో పాటు పనిచేసిన ప్రస్తుత సిఎస్ గారు కావచ్చు, ఇంతకుముందు అందరు సిఎస్లకు కావచ్చు, ఇతర సెక్రటరీలకు కావచ్చు, స్పెషల్గా రామకృష్ణరావు గారు కావచ్చు, నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ యొక్క ఫిస్కల్ ప్రుడెన్స్, తెలంగాణ ఆర్థిక సౌష్ఠవాన్ని, తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణను కేంద్రం ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఎఫ్ఆర్బిఎం కోతలు విధించిన, నిధుల విడుదలలో జాప్యం చేసిన, దుర్మార్గాలు చేసినా కూడా తట్టుకొని నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి మన రామచంద్రరావు గారు. వారి సేవలు ఎప్పటికి సదా మేము గుర్తుంచడం అనుకుంటాడుగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ముగింపు నేను చెప్పే ముందు 4 మాటలు చెప్పాలా. अकबर साहब का 2-4 चीज़ें थे, मैं आपको बता रहा हूँ. अकबर जी जो आपने कहा, आपने जो मुतालिबा किया मौज़न और इमाम के वास्ते, मौज़न और इमाम को ऑलरेडी 10,000 लोगों को दे रहे हैं. अभी मैंने हमारे सेक्रेटरी भोपाल रेड्डी साहब से मालूम किया तो 7,000 एप्लीकेशन हमारे पास पेंडिंग है. मैं खुशखबरी दे रहा हूँ आपको, कल शाम के अंदर ही उनको ऑर्डर दे रहे पूरे 7,000. कल शाम के अंदर जीवो निकल जाएगा. वो पूरे 7,000 लोगों को भी जैसा अर्चक समाज के लिए हिंदू देवल में किए थे उसी तरह से यहाँ पे भी सभी लोगों को मिलेगा. और जहाँ तक कब्रस्तान का सवाल है, कुछ मात्रा में आपको म्यूनसिपल मिनिस्टर ने दिलाया है, लेकिन वो बस नहीं हो रहा है. मैंने ऑर्डर दिया है 1.25 एकड़ आपको देने के लिए. बिल्कुल मेडचल मलकाजगिरी ज़िले में कुछ गाँव में, 2-4 गाँव में 125 एकड़ की अराजी मिला और रंगारेड्डी ज़िले में 112 एकड़ का मिला. तो इसमें से 1.25 एकड़ कल शाम तक आपको जीवो मिल जाएगा. मैं आपसे गुजारिश करता हूँ, रिक्वेस्ट करता हूँ कि आप कल रेवेन्यू सेक्रेटरी नवीन मित्तल साहब से मिलके जो जगह आप पसंद करते हैं चौतरफ ले लीजिए. किसी जगह 10 एकड़ है, किसी जगह 25 एकड़ है, जहाँ जहाँ लेना है कल आप फाइनल कर दिए तो कल शाम के अंदर ज़मीन अलाट करते हुए वो जीवो भी आपके हाथ आ जाएगा. उस तरीके से वो भी काम खत्म हो जाएगा. और दूसरे 2-4 मसाइल आप जो बोले थे वो बिल्कुल उससे मैं सहमत हूँ. जो स्कॉलरशिप से टाइम पे आना चाहिए और कुछ मात्रा में बजट बढ़ाने के भी जिक्र किया आप 2-4 जगह, मैंने नोट कर लिया है. उस पर बिल्कुल मुकम्मल तौर पर मैं गौर करूँगा, आपको इतला भी दे दूँगा. इतना कहते हुए मैं अपनी बात ख़त्म करता हूँ. IT, हाँ, मैं IT का जो हमारे पहाड़ी शरीफ
कि जमीन है, ये आपको वक्फ जमीन के बारे में कई लोगों को जानकारी नहीं रहता, लेकिन मैं जानता हूँ। वक्फ मीन्स डोनेशन। वक्फ उर्दू वर्ड है, उसका असली मीनिंग है डोनेशन। डोनेशन यानी बड़े लोग जो हमारे पुराने लोग थे, हमारे जागीरदार, जमींदार, राजा महाराजा जो भी थे, उसमें हिंदू भी थे, मुसलमान भी थे, सब किस्म के लोग थे। मुसलमान जागीरदार ज़्यादा थे। उन्होंने हजारों एकड़ जमीन वक्फ में दे दिया। किस लिए दिया? మీరు కూడా అందరు వినాలి, వక్ఫ్ అంటే అర్థమవుతుంది। किस लिए दिया वो जमीन? उसको एक मनशाए वक्फ बोल के भी रहता। मनशाए वक्फ यानी पर्पस ऑफ डोनेशन। किस लिए दिया गया? कुछ लोगों ने दवाखाना बनाने के लिए दिया ताकि लोगों की सुविधा हो, कुछ लोगों ने और ये स्कूल बनाने के लिए दिया ताकि बच्चों को तालीम मिले। ऐसे कई तरीके से कई वेलफेयर एक्टिविटी के लिए दिए। तो हमारे पास भी मनशा वक्त में कई किस्म के है। आपने पहाड़ी शरीफ दरगाह के जो ज़मीनात है वहाँ पे एक आईटी टावर लाने का आपने किया। मैंने अभी इंफॉर्मेशन टेक्नोलॉजी मिनिस्टर से बात किया, उसको जल्द ही अमल में लाएंगे और आप दोनों जाके संगे बुनियाद रखिए, मुझे बहुत खुशी होगी। और दूसरा भी एक अच्छी बात आपने कहा, ग्रुप 2 एग्ज़ाम के बारे में आप याद कर रहे थे। हमने बोला है चीफ सेक्रेटरी साहब को कि ये जब शुरुआत में मैं बोला था, मैं बात तेलुगु में बोलता हूँ, आप ट्रांसलेशन लगाए तो अच्छा है, सभी लोग भी सुनेंगे। जब 1 लाख ఎంప్లాయ్మెంట్ का मैंने ऐलान किया था, ఆ టైంలోనే చెప్పినాం రిక్రూట్మెంట్ స్టాగర్డ్గా చేయండి, దశల వారీగా, ఒకదానిలో అవకాశం పోయినండి మళ్ళొక దానిలో పరీక్ష రాసే అవకాశం వస్తుంది, ఆ విధంగా చేయమని చెప్పినాం। ఆ విధంగానే చేస్తూ ఉన్నారు। మీరు గ్రూప్ 2తో పాటు గురుకుల విద్య కానీ మరొకటి కానీ మీరు 5-6 చదివినారు, అవన్నీ ఉన్నాయని చెప్పినారు। నేను మధ్యలో ఇతర సభ్యులు మాట్లాడినప్పుడు వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారితో ఎంక్వైరీ చేసినాను। ఆల్రెడీ అనౌన్స్ అని చేయడం బాగోదు, కానీ కొన్ని విభజన చేసి గ్రూప్ 2 ఒకవేళ కంటిన్యూ అయినా మిగతా వాటిని పోస్ట్పోన్ చేసి తప్పకుండా స్పెల్స్ వైజ్ రిక్రూట్మెంట్ అయ్యేటట్టు తీసుకోమని చెప్పినాం చీఫ్ సెక్రటరీ గారికి। వారు ఉన్నతాధికారులు అందరూ పిలిచి మాట్లాడి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో మీకు ఇంటిమేషన్ కూడా ఇస్తారు। దే విల్ ఇన్ఫార్మ్ యూ ఆల్సో యాజ్ ఎ ఫ్లోర్ లీడర్ ऑफ द हाउस। द चीफ सेक्रेटरी विल इन्फॉर्म यू रिगार्डिंग दी स्टागरेशन अरेंजमेंट का, वो पूरा आपको बता देंगे, उस पर भी हम कदम उठाएंगे। ముగింపు అధ్యక్ష, ఇక కాంగ్రెస్ పాలనలో పల్లెలు ఏ విధంగా ఉండే, పట్టణాలు ఏ విధంగా ఉండే, నిన్న ఇన్ఫ్రాలోనే రామారావు గారు చెప్పినారు। మీదేమో చెట్టు నరికిన చరిత్ర, మాది చెట్టు నాటుతున్న చరిత్ర। మీరు పేదరికం పెంచినరు, మేము పేదరికాన్ని నిర్మూలిస్తూ ఉన్నాం। నీతి ఆయోగ్ నివేదిక, తాజా నివేదిక ఈ విషయాన్ని స్పష్టంగా చూపెడతా ఉంది ఇండికేటర్స్లో। మీరు దయచేసి ఆ నివేదిక చదువుకోండి, కావాలంటే మీకు పంపిస్తాం। మీకు ఇబ్బంది కనుక ఉన్నట్టయితే మీ వెనకనే బీజేపీ మిత్రులను వాళ్ళని ఇస్తారు, తీసుకొని చూడండి। మీ హయాంలో ఎండిన భూములు, మా హయాంలో పండుతున్న భూములు, మీ హయాంలో రాష్ట్రం నుండి వలసలు, మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రం నుండి వేల లక్షల సంఖ్యలో వలసలు, మా హయాంలో 14 రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలసలు, మీ హయాంలో ఎడతెగని కరెంటు కోతలు, మా హయాంలో ఎటు చూసినా వరిచేనుల కోతలు, మీ హయాంలో తాంబాలాల వంటి చెరువులు, మా హయాంలో గంగాల లాంటి చెరువులు, మీ పాలనలో దుమ్మురేగినటువంటి వాగులు, నదులు, మా పాలనలో అవి నేడు సజీవ జలధారలు। మీరు బాగా చెప్పేటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో మొత్తం సంక్షోభం, ఈరోజు మా పాలనలో, మా చిన్న పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సంక్షేమం। అధ్యక్ష, ఈ తెలంగాణ సాధన తదనంతర పరిణామం అనేది చిన్న విషయం కాదు। ఇంత వివరంగా నాకు చెప్పేటువంటి అవకాశం కల్పించిన తమరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తాను అధ్యక్ష। Honorable Speaker, sir. Sir, I thank the Honorable Chief Minister Saab for giving us a detailed reply. It was a very long reply, sir. I thank him once again very much, sir. Sir, there are few clarifications which I would like to seek. The first and foremost,
Sir, through you, I would like to request the Honorable Minister Saab, Chief Minister Saab, to kindly give us a permission so that myself, K.T. Rama Rao Saab, Finance Minister, Minority Welfare Minister, and Mahmood Bhai, we all can sit, and I have already requested K.T. Rama Rao Saab for a meeting so that we could just see about the 1 lakh subsidy scheme for the minorities, as many as 2,16,000 applications have been received during the financial year of 22-23 and are with the TS Minority Finance Corporation. Sir, the funds available with the corporation is 120 and another 150 has been given. If 100 and more or 230 crores are given, then I think we can disburse loans up to more than 500 crores will be there. Sir, 50,000 applications can be cleared with this amount. So for this, I had requested if you can kindly give a permission and instructions to the ministers, we can sit together and see how we can make this subsidy scheme successful, sir. There is another issue about these overseas scholarships, sir. In the fall season for 2022, as many as 900 applications were received, and the selection committee has to approve 200 or 250 application. So selection committee has not yet been constituted and they have not selected. So my request through you is that in that meeting we can address this issue also, sir. And also for the spring season of 2023, applications are needed to be called, sir. दूसरे लोगों में सर SC, BCs और Brahmins में साल के 12 महीने एप्लीकेशन खुला रहता है, लेकिन हमारे पास ऐसा नहीं है, वक्त पे रहता है. तो ये भी इशू हम, अगर आप इजाज़त दिए तो हम बैठ के मीटिंग में इसको भी हम देख लेते हैं सर. और ये MTF, RTF का भी है, एडिशनल 200 करोड़ होना है इसमें भी. तो इन सारे मसाइल को अगर आप इजाज़त देते हैं तो हम बैठ सकते हैं. लेकिन एक ज़रूरी जो आपके नज़र लाना चाहता हूँ चीफ मिनिस्टर साहब, वो ये है, स्टेट गवर्नमेंट शुड रिवाइव द स्टेट स्कीम फॉर प्री मैट्रिक स्टेट स्कॉलरशिप फॉर माइनॉरिटी स्टूडेंट्स ऑन पार विद SC, STs एंड BCs, सर. क्योंकि अब तक गवर्नमेंट ऑफ इंडिया से आता था तो वही पैसा दिया जाता था, लेकिन गवर्नमेंट ऑफ इंडिया ने बंद कर दिया है. लेकिन स्टेट गवर्नमेंट की जानिब से SC, STs और BCs को दिया जा रहा है, माइनॉरिटीज को नहीं दिया जा रहा है. तो इसके लिए मैं आपसे दरख्वास्त करूंगा कि माइनॉरिटीज को भी SC, STs और BCs की तरह अगर दे दिया जाता है तो उनको भी काफी सहूलत होगी. और मैं और एक आपसे को याद दिलाना चाहता हूं कि 2014 में TRS जब थी, उस वक्त आपने इलेक्शन से पहले भी ऐलान किया था और मजलिस भी बार बार ये ऐलान कर रही है, बार बार मुतालबा कर रही है कि जुडिशल पावर्स देने के लिए वक्फ बोर्ड को. तो मैं इसके लिए भी आपसे अपील करूंगा कि इस ताल्लुक से भी अगर आप लीगल डिपार्टमेंट को अगर बोलते हैं तो वो लोग कम से कम एक प्रोसेस को स्टार्ट तो कर सकते हैं कि किस तरीके से जुडिशल पावर्स वक्फ बोर्ड को दिया जा सकता है. फिर मैंने आपसे ये भी दरख्वास्त करूंगा और आपसे ये भी मुतालबा करना चाहता हूं कि हमने पहले भी कहा है कि अपॉइंटमेंट ऑफ प्रोमिनेंट पर्सन्स in from minority community in TS Public Service Commission, in Official Language Commission, Information Commission, appointment of advocates from minority community as government pleaders, public prosecutor, assistant GPs and assistant PPs के लिए सर. तो ये भी एक आपको ही इसके ऊपर कुछ फैसला लेना पड़ेगा कि कोई किसी को भी डालिए. एक प्रोमिनेंट मुसलमानों को हर जगह पर हायर एजुकेशन का है, उसमें भी हमने मुतालबा किया था. और मैं फिर से याद दिलाना चाहता हूं कि महमूद भाई जब हमारे रेवेन्यू मिनिस्टर थे, उस वक्त से एक पुराना मुतालबा है, ओल्ड सिटी में एक रजिस्ट्रेशन के ऑफिस का, वो वादा भी किया गया था, वो अभी नहीं हुआ है. तो उसके साथ साथ बल्लागुड़े में एक बस डिपो के लिए भी हमने मुतालबा किया है. वक्फ की ज़मीन है, तो वक्फ की ज़मीन में अगर वक्फ बोर्ड से हम NOC ले लेते हैं तो वहाँ पे एक रजिस्ट्रेशन ऑफिस भी आ सकता है, बस डिपो भी आ सकता है और एक बड़ा सबस्टेशन भी वहाँ पे हम ला सकते हैं. तो मैं और एक बात मैं बार बार हमारे मिनिस्टर साहब से, हेल्थ मिनिस्टर साहब से भी रिक्वेस्ट कर रहा हूँ सर कि ये आरोग्यश्री के ताल्लुक से है. 2007 में आरोग्यश्री के रेट्स को उस वक्त तय किया गया था. 2007 से लेकर आज तक भी आरोग्यश्री के रेट्स को इनहेंस नहीं किया गया.
तो इसके ऊपर भी मैं चाहता हूं कि आप थोड़ा सा तवज्जो दें। और उसके साथ ही साथ आरोग्यश्री के बास केसेस है जो गवर्नमेंट हॉस्पिटल्स में होते हैं, टीचिंग हॉस्पिटल्स में, सिर्फ टीचिंग हॉस्पिटल्स में उसकी इजाजत अगर दे दी जाती है तो टीचिंग मटेरियल हॉस्पिटल्स में और ज्यादा होगा। और एक अहम मसला मैं पहले भी उठाया था, इस्तकबाल किया था, आपने जब कॉन्ट्रैक्ट एम्प्लॉयज को रेगुलराइज करने का वादा किया और 11,000 कॉन्ट्रैक्ट एम्प्लॉयज को करीब आपने रेगुलराइजेशन का प्रोसेस को स्टार्ट किया, तो मैंने उस वक्त भी मुतालबा किया था, आज भी फिर ये कर रहा हूं कि इन 11,000 में रिजर्वेशन पॉलिसी को अडॉप्ट करना जरूरी है सर। क्योंकि हो ये रहा है कि जब ये कॉन्ट्रैक्ट एम्प्लॉयज को लिया गया था तो उस वक्त रिजर्वेशन के हिसाब से उनको कॉन्ट्रैक्ट बेसिस पे नहीं लिया गया, लेकिन अब जब इनको रेगुलर कर रहे हैं तो उस वजह से मुसलमानों का तनासुब काफी कम होता जा रहा है। उसके साथ ही साथ आपने ये भी ऐलान किया कि पब्लिक वर्क्स में, पब्लिक वर्क जो अलॉटमेंट होता है उसमें भी रिजर्वेशन पॉलिसी के बिना पर आपने एससीज को, एसटीज को और बीसीज को भी दिया है। तो बीसीज को जो 25% आपने दिया है उसमें बीसीई मुसलमानों को भी देने के लिए मैं आपसे दरखास्त करूंगा और उम्मीद करूंगा कि आप इसके ऊपर भी करेंगे। और फिर से मेरी आपसे एक रिक्वेस्ट है वो ओल्ड पेंशन स्कीम के ताल्लुक से कि पीआरसी आप नया तश्कील देने का आपने वादा किया है, कम से कम ये ओल्ड पेंशन स्कीम के मैटर को उन तक अगर आप रुजू करें तो पीआरसी स्टडी करके बाद में आपको रिपोर्ट दे सकता है। काफी मुलाजिमीन इस ताल्लुक से बार बार हमसे दरखास्त कर रहे थे। और एक बात मैंने कहा था कि कमर्शियल टैक्स डिपार्टमेंट के ताल्लुक से द पोस्ट ऑफ एसीटीओ एंड डीएसटीओ वर्किंग एज कमर्शियल टैक्स डिपार्टमेंट एज नॉन गेजेटेड ऑफिसर्स, इसमें फाइनेंशियल बर्डन कुछ भी नहीं है, सिर्फ उनको गेजेटेड ऑफिसर का रैंक देना है। तो उसके लिए भी मैंने दरखास्त किया था। और फिर 169 हमारे जो लेक्चरर्स हैं उनका पेंडिंग है, जीओ का, जूनियर कॉलेज के लेक्चरर्स का आपके दफ्तर में सीएम साहब पेंडिंग है, उनके रेगुलराइजेशन का फाइल, तो उस ताल्लुक से भी मैं करूंगा। और नर्सिंग डायरेक्टरेट एस्टैब्लिशमेंट का साहब, ये नर्सिंग स्टाफ बहुत मदद करता है और काफी वो लोग काम करते हैं। तो अगर नर्सिंग डायरेक्टरेट एस्टैब्लिश हो जाता है तो दिस विल एक्सेलरेट एंड द स्ट्रेंथनिंग ऑफ नर्सिंग कैडर एंड एस्टैब्लिशमेंट ऑफ नर्सिंग डायरेक्टरेट इन तेलंगाना। द नर्सिंग वर्कफोर्स प्लेज अ वाइटल रोल इन हेल्थ केयर सर। फिर से मैं आपसे दरखास्त करना चाहता हूं कि यूनिवर्सिटी के स्टाफ लेक्चरर्स को रेगुलराइज करने का उनका एक पुराना मुतालबा है, तो उम्मीद करता हूं कि आप इसको भी और मैंने ये स्पाउस के बारे में भी आपसे दरखास्त की थी कि हमने 16 डिस्ट्रिक्ट्स में किया है, 13 डिस्ट्रिक्ट छूट गए हैं, इसके ऊपर भी थोड़ा सा हमदर्दी के साथ अगर आप करेंगे। उर्दू 69 सेल्फ फाइनेंस का साहब उसका था, और ये डीएससी 1998, 2003 एंड 2007 के बारे में भी मैंने आपसे कहा था। उम्मीद करता हूं कि इसमें से जो भी आप सही समझते हैं, जितना भी कर सकते हैं, अगर इसके ऊपर भी अगर आप गौर करेंगे तो बड़ी मेहरबानी होगी, क्योंकि काफी रिक्वेस्ट कर रहे हैं कि ये प्रमोशन आम रिजर्व पुलिस का होम मिनिस्टर साहब ने लास्ट असेंबली में वादा किया था, सारे लोगों को कर दिया, थोड़े से बच गए हैं। अगर इनको भी अगर आप कर देंगे तो ये लोग भी काफी खुश होंगे, क्योंकि इनका ये परमिशन था आर्म रिजर्व पुलिस का कांस्टेबल, हेल्थ कांस्टेबल, ARSI, SI, which is pending from the last 2 years, sir. I hope that the issues which I have raised would be considered by the Honorable Chief Minister Sahab, and I thank you very much for giving me this opportunity, sir. अकबर साहब, मैं आपको एक ही बात कहना चाहता हूँ, हमारे रियासत के जितने भी लोग हैं, वो चाहे हिंदू है, मुसलमान है, दलित है, BC है, सरकारी कामों में, सरकारी सब्सिडाइज में हर किसी का सिमिलर दर्जा होना चाहिए। एक को मिलता है दूसरे को नहीं मिलता है, वो ठीक बात नहीं है। एक दलित बंधु एक ऐसी स्कीम है तो सबसे बॉटम लाइन में गरीब से गरीब दलित है, इसलिए उनके लिए एक स्पेशल स्कीम लाया गया था। लेकिन बाकी मामलात में मैं आपसे बिल्कुल सहमत हूँ। जो स्कॉलरशिप का आपने जिक्र किया उसका मेरा पूरा एहसास है। मैं हरीश राव जी से कहता हूँ, उनके सदारत में होम मिनिस्टर साहब भी जाएंगे, म्यूनसिपल मिनिस्टर भी जाएंगे, उन्हीं के चैम्बर में उनसे मालूम कर लीजिए आप
कल या परसों बैठ लीजिए, ये सारे मसाइल जितने भी आप उठाए वहाँ ड्राफ्ट कीजिए, क्या क्या निकल सकता है उसमें। हरीश राव साहब को मैं कहता हूँ वहाँ चीफ सेक्रेटरी साहब को वो बुला लीजिए, माइनॉरिटी वेलफेयर सेक्रेटरी को भी बुला लीजिए, माइनॉरिटी वेलफेयर मिनिस्टर साहब को भी साथ ले लीजिए, सो भी मिल करके एक आइडिया पे आ जाइए। दूसरी बात मैं आपसे ये खुलकर कहना चाहूँगा, ओल्ड पेंशन स्कीम का बड़ा मल्टी नाटी हो गया है। इट हैज़ बिकम ए पीटा मुड़ी बोलते हैं उसको तेलुगु में, ऐसा कर दिए लोगों ने। अभी कांग्रेस पार्टी ने वादा किया राजस्थान में, छत्तीसगढ़ में हम ओल्ड पेंशन ला देंगे, लेकिन कुछ नहीं कर पाए, सिर्फ वादे का वादा रह गए। जो कि जब गवर्नमेंट ऑफ इंडिया से पूछ रहे, उसका एक सिस्टम उन्होंने बना दिया, कांग्रेस सरकार ने ही बना दिया था, उसको बीजेपी अमलावरी में लाया, वो पेंशन फंड बोल के बना दिए। और सरकार के पैसे, एम्प्लॉयज़ के पैसे जाके वहाँ जमा हो गए, वो वापस देने के लिए तैयार नहीं है। तो उसमें क्या कर सकते क्या नहीं कर सकते उसमें कोई किसी को अभी अंदाज़ा नहीं है, पर चल रहा है, उनका डिमांड चल रहा है, सरकारें सुन रहे, कुछ सरकारें सिंपैथेटिक है। 3-4 जगह तो कांग्रेस पार्टी ने ऐलान भी किया, हिमाचल में उसी नारे पे कांग्रेस ने जीता, लेकिन जीतने के बाद कुछ नहीं कर पा रहे। इसीलिए हम एग्जामिन करेंगे इसको ज़रूर, इस बात को। हमारे ही मुलाजिम हैं, उनका लाइफ गारंटी चाह रहे वो लोग, इसमें क्या है, पूरा ज़िंदगी भर तक एक हमारा ये रहता बोल के उनका सेफ्टी चाह रहे, लाइफ सेफ्टी चाह रहे हैं, इसमें कोई बड़ी बात नहीं है। लेकिन इस चीज़ को मैं यूं ही नहीं कह सकता, गैर जिम्मेदार नहीं कह सकता, लेकिन इसको ज़रूर एग्जामिन करेंगे। जो कुछ भी अपने तरफ से किया जा सकता है, सिंपैथेटिकली विल डू दिस। और दूसरा, आपने एक अच्छी बात कहा कि ये ओवरसीज स्कॉलरशिप्स हो, जुडिशियल पावर्स हो, इन सारे चीज़ उस कमेटी में, मंत्रियों की कमेटी में आप लाइए। वहाँ चीफ सेक्रेटरी साहिबा भी रहेगी, दूसरे सेक्रेटरीज भी रहेंगे, तो इसके हिसाब से क्या क्या किया जा सकता है आप नतीजा निकालिए, मैं इसको ज़रूर गौर करूँगा। और हर शोबे हयात में मुसलमानों की नुमाइंदगी की बहुत ज़रूरी है। कुछ जगह खाली है हमारे पास, मैं आपको शायद चिट्ठी भी लिखूंगा, आपकी तरफ से कुछ नाम दीजिए। हमारे महमूद भाई ने भी कुछ नाम प्रपोज किए हैं। कुल मिलाकर के जो कमिटियाँ पेंडिंग है, मैं आपसे वायदा करता हूँ हर शोबे हयात में मुसलमानों का नुमाइंदगी ज़रूर होगी जब तक बिहार सरकार रहेगी, इतना मैं आपसे वादा करता हूँ। Bhatti garu. సార్, ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైనటువంటి ప్రసంగం విన్నాను సార్. నేను కూడా వారి ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పుకునే ఎంఐఎం అక్బరుద్దీన్ గారు అడిగినవన్నీ చేశారు. చేయటమే కాకుండా ఇంకా మళ్ళీ అడిగితే కూడా కూర్చోబెట్టి చేద్దామని చెప్తా ఉన్నాం. మేము కూడా చాలా చెప్పాము సార్. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అడిగినేమో వాటికి అసలు సమాధానం లేదు. ఆద్యంతో మొదలుపెట్టిన దగ్గర నుంచి ముగించేంత వరకు మమ్మల్ని తిట్టడంతోనే సరిపోయింది వారికి. ఎందుకు లేవు సార్? మేము అడిగిన డిమాండ్లన్నీ న్యాయపరమైనవి, ప్రజలకు సంబంధించిన మా ఏం వ్యక్తిగతమైనటువంటి సమస్యలు మేమేమో అడగలేదు. అదే మీ ద్వారా వారిని నేను ఏం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇళ్ల గురించి, ఇళ్ల స్థలాల గురించి ప్రత్యేకంగా అడిగాను నేను వారిని. అట్లాగే అసైన్ చేసినటువంటి ల్యాండ్స్, గతంలో ల్యాండ్లెస్ పూర్కి ఇచ్చినటువంటి ల్యాండ్స్ కూడా వెనక్కి తీసుకోవద్దని చెప్పి స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోగా మీరు చెప్పాలని కూడా అడిగాను. అట్లాగే సార్, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్వీపర్స్ గురించి, గ్రామ పంచాయతీల్లో పనిచేసేటువంటి వర్కర్స్ గురించి, మరి ముఖ్యంగా భద్రాచలం సంబంధించి 5 గ్రామాలకు సంబంధించి సభపరంగా ఏదైనా నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని చేసే ఏర్పాటు, అంటే ఆ 5 గ్రామాలు మనకు ఉంచుకునేటట్టుగా చేయటం కోసం